ఇల్లలకగానే పండగ కాదు అన్నట్టు ఈ రోజు మేము వనభోజనాలకి వెళ్ళినాం కదా. మా ఇంట్లో వంటలు అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అయింది. పండగ కదా అనే సంబరంలో ఎన్నడూ లేనిది ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 3:30కే లేచి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసిన. కొన్ని ఫ్యామిలీస్ అందరు కలిసి మేకల్ని కొనుకొచ్చి పోగులు వేసుకున్నాము. ఆ మటన్ వచ్చేసరికి చాలా లేట్ అయింది. అది వండి ఉడికేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఆ పాటికే నేను అన్నం వండిన, చపాతీలు కూడా చేసిన. చికెన్ మటన్ బోటి వండేసరికి అయితే ఆ టైం అయిందన్నమాట. పండగ అనే హడావిడి ఎక్కువ అవుతుంది. రోజు 3 పూటలు తింటే పండగ రోజు ఒకటే పూట తింటాము. మేము వండుకునేసరికి లంచ్ టైం అయిపోయిందంటే ఇంకా మా పెద్దాడి బిడ్డ వాళ్ళ కోసం వెయిట్ చేసేసరికి 2:30 అయింది. అప్పటికే మా చెర్రి బాబు ఆకలి ఆకలని అలిగిండు కూడా. ఇంకా విసుగొచ్చి ఇంట్లోనే తిందాం అనుకున్నాం గానీ ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పిల్లలు పెద్దవాళ్ళు పసక దొక్కాలి అనే ఒక ఆచారం ఉంటది. మా అన్నలు మా ఆడబిడ్డలు బయటికి వెళ్లి తిందామన్న తర్వాత ఇంకా బయలుదేరినాము. మా పెద్దాడి బిడ్డ వాళ్ళు వచ్చిన తర్వాత 10 మినిట్స్ కూడా కూర్చొని వెళ్ళదు, ఇంకెళ్ళిపోయినాము మా చేన్లోకి. ఒక్కసారి మా చెర్రి బాబు ఫేస్ చూడండి, అలిగిండు నా మీద. పాపం మార్నింగ్ నుండి పిల్లలు కూడా ఏం తినలేదు. కర్రీ అయిన తర్వాతనే చపాతీ కర్రీ తినమనంటే అక్క వాళ్ళు వచ్చిన తర్వాతనే తిందామని వాళ్ళు కూడా వెయిట్ చేసిరన్నమాట.